హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పొద్దున్న నుంచి చాలా బిజీ అయిపోయాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ స్పెషల్ మీటింగ్స్. ఇవాళ పొద్దున్న నుంచి చక్కగా పిల్లలు అందరూ చక్కగా ఆడుకుంటున్నారు. సాయంకాలం రోజు పొద్దున్నే వచ్చేదాన్ని, ఇవాళ సాయంత్రం కూడా వచ్చాను. చక్కగా సాయంత్రం అందరితో మాట్లాడుతూ ఇక్కడ మీటింగ్ జరిగింది. అందరు కలిసి నన్ను సన్మానం చేశారు. ఓయో ముందర అనుకోకుండా చాలా గొప్ప ఆపర్చునిటీస్. ఇదిగో ఎంత బాగున్నాడు కదా సూర్యుడు. సూపర్ 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 సూపర్. ఇక్కడ చక్కటి సూర్యుడు. ఆ సూర్యుడితో మాట్లాడుతూ చెట్లతో మాట్లాడుతూ ఇందాక మన కోయిల చక్కగా కూసింది కుహు కుహు అని. ఆ కోయిల కంఠస్వరంతో మధురాతి మధురంగా ఈ ప్రకృతితో మమేకమైపోయి అందరం ఆనందంగా సంతోషంగా కొన్ని క్షణాలన్నా హ్యాపీగా 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 ఉండాలని. కోయిల పలకవే, నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, మరి పలకపోతే ఏం బాగుంటుంది చెప్పు? బాగోదు కదా, కాస్త పలకు నువ్వు కూడా. నేను వాళ్ళందరికీ ఏదో చెప్తున్నాను కదా, నువ్వు కూడా చెప్పవే. ఇలా నేను మీతో అన్నప్పుడు నేను అనుకున్నారు ఈవిడ ఎలా మాట్లాడుతుందని. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు, ఇక్కడ ఒక కోబ్రా ఉందంట, ఆ కోబ్రా కూడా తనతో మాట్లాడుతుందంట. నిజంగా నాన్న, పక్షులతోటి ఈ చెట్లతోటి అనుబంధం పెంచుకొని మనం మాట్లాడినప్పుడు తప్పనిసరిగా అవి మనకు ఆన్సర్ ఇస్తాయి, తప్పనిసరిగా మనతో మమేకమవుతాయి. మనం ఏం చెప్తే అవి కూడా అవి చేస్తాయి నాన్న. కాబట్టి మనతో అనుబంధం పెంచుకుంటాయి, మనతో మాట్లాడతాయి. ఇప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, కోబ్రాతో మాట్లాడతాను మేడం. వామ్మో, నేను ఇంకా పక్షులతోటి చిలుకలతోటే మాట్లాడుతున్నాను, నువ్వు పాముతో కూడా మాట్లాడతావు? ఇన్ని ఏళ్ల నుంచి నేను వస్తున్న ఓయూకి ఒక్కరోజు కూడా నేను అసలు చూడలేదే పామును అసలు చూడలే. అందరు అన్నారు బోల్డ్ పాములు ఉంటాయమ్మా అని, కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఇది సరస్వతి టెంపుల్. గంటలు వినిపించాయా సరస్వతి గుడి. ఓయూ నుంచి చాలా లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత టర్నింగ్లో సరస్వతీదేవి గుడి ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా లోపలికి గెస్ట్ హౌస్ అవి ఉంటాయి. ఇది నా ప్రయాణం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సాయంత్రం అదిగో కోయిల. ఇప్పుడు పలికావే నువ్వు. అది నేను వెళ్ళిపోతున్నా, నా ప్రయాణం అంటే కుహు అంది. బాయ్ బాయ్ నాన్న, బాయ్ బిడ్డ. అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. అందరితో మాట్లాడ్డాం. ఎవరో 82 years అతను ఇప్పుడే ఫోన్ చేసి, అమ్మ మీ నవ్వు బాగుంటుంది, నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నా, నాకు 2 కాళ్ళు కూడా లేవమ్మా, 82 years అమ్మా, కుక్కట్పల్లిలో ఉంటానమ్మా, ప్లీజ్ మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఉంది. మా అమ్మలా ఉన్నారు, నా కూతురులా ఉన్నారు. మీ యూట్యూబ్లో వస్తున్నవి 1కి 10 సార్లు చూస్తానమ్మా, రోజు రాత్రిలో కూర్చొని చూస్తూనే ఉంటానమ్మా. కాబట్టి ఎందుకో నాకు మీరు నా మనిషి అనిపించింది, తప్పనిసరిగా మిమ్మల్ని నేను చూడాలి అన్నాడు. నిజంగా మీరిచ్చే ఎంత గొప్ప అభిమానానికి, ప్రేమకి కృతజ్ఞతలు కదా నాన్న. ఈ విశ్వంతో మనకు రిలేషన్షిప్ కదా నాన్న. ఎవరు అన్న, ఎవరు తమ్ముడు, ఎవరు నాన్న, ఎవరు అమ్మ కదా. విశ్వంలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి మనం ప్రేమ ఇస్తే ఆ ప్రేమ నుంచి ఎంతమంది ప్రేమను పొందుతున్నాను నాన్న. అంతకంటే ఎక్కువ మనిషి జీవితానికి ఏం కావాలమ్మా. నా జీవితము, నా జన్మ ధన్యం అనుకుంటా నేను ఎప్పుడు. ఈ విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేసి సబ్జెక్టును అందరికీ ఇచ్చి చనిపోతే చాలు నాన్న. అదే నా చివరి కోరిక. కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని, ఇంకా మంచిగా సబ్జెక్టును మనం అందరికీ ఇవ్వాలని, ఎవరూ బాధపడకుండా లైఫ్ని హ్యాపీగా డీల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నాన్న. మాట్లాడుతూ వచ్చేసరికి మన అందరూ ఉస్మానియా యూనివర్సిటీలో లోపల చదువుకున్నారు చదువు అంతా. నేనేమో ఉస్మానియా యూనివర్సిటీ బయట చదువుకున్నాను కదా. బయట చదువుకున్నందుకు ఇవాళ
ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళ 150 మంది వచ్చి నాకు ఉస్మానియా యూనివర్సిటీ బయట సన్మానం చేశారు. చూడండి. ఉస్మానియా యూనివర్సిటీ బయట నాకు సన్మానం చేశారు. అందుకే ఇప్పుడు వచ్చానన్నమాట కదా. మనం ఏది అనుకుంటామో అందులో నాది అనే భావన ప్రతి దాంట్లో వస్తుంది కదా. కాబట్టి ఓయూలో బయట చదువుకున్న నాకు ఉస్మానియా యూనివర్సిటీ బయట చక్కగా సన్మానం జరిగింది ఇవాళ. ఆ వీడియో కూడా నేను పెడతాను. ఓయూలో పీజీ చేయాలని నా కోరిక, చేయలేకపోయాను, అవకాశాలు రాలేదు. కానీ విశ్వ నియమాలు రాశాను బయట కూర్చొని. అదే గ్రేట్. నాకు చాలు, నా జీవితానికి అదొక ధన్యం.